మండలం ఐతంపూడి లాకుల వద్ద ప్రమాదవశాత్తు కారు కాలువలోకి తీసుకువెళ్లింది. కారులో ఉన్న నలుగురు యువకులు యువతి కాలువలో గల్లంతయ్యారు. అయితే ఒకరికి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారు ప్రమాద ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సందర్శించారు. ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రాత్రి స్వర్ణాంధ్ర కాలేజీలో చదువుతున్నటువంటి 5 విద్యార్థులు పెరవల మండలంలో ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి రిటర్న్లో తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం ఓగిడి గ్రామంలో ఉన్నటువంటి స్నేహితుని ఇంటికి వెళ్ళి తిరిగి నర్సాపురం వెళ్తూ వర్షం కూడా పడుతున్నటువంటి సమయంలో టర్నింగ్ తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో టర్నింగ్ తీసుకోలేక డైరెక్ట్గా కాలువలోకి కారుని డ్రైవ్ చేయడం వలన కారు పూర్తిగా మునగటం, దానిలో ఉన్నటువంటి 5గురిలో 4 గల్లంత అవ్వటం కూడా ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక అబ్బాయిని ఇక్కడ అటుగా వెళ్ళే వారు అందరూ కూడా రెస్క్యూ చేసి ఆ అబ్బాయి క్షేమంగా బయటకు రావడం జరిగింది. రాత్రి స్వర్ణాంధ్ర కాలేజీలో చదువుతున్నట్టు రాత్రి అనగా ఆగస్టు 15 అర్ధరాత్రి తర్వాత ఒంటిగంట ప్రాంతంలో నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు పెరవల్లో స్నేహితుడి సోదరుడి పెళ్లికి వచ్చి వెళ్ళే క్రమంలో ఓగిడి గ్రామం వెళ్ళి రిటర్న్ వచ్చే క్రమంలో వాళ్ళ కారు కంట్రోల్ కాక టర్నింగ్లో వచ్చేసి నర్సాపురం కాలువలోకి దూసుకెళ్ళడం జరిగింది. ఒక కుర్రాడు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు. మిగతా 4 కూడా కాలువలో వెళ్ళిపోయినట్టు తెలిసింది. వాళ్ళందరి కోసం ఇప్పుడు సిబ్బంది అందరిని పెట్టి కూడా కాలువ వారికి కింద నర్సాపురం వరకు కూడా పాలకొల్లు మీదుగా ఈ కాలం ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా వెతికించడం అనేది జరుగుతుంది. మన తహసీల్దార్ గారు, తణుకు రూరల్ సిఏ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సెర్చ్ టీమ్స్ ఫామ్ చేసి వెతికిస్తాం. రాత్రి అనగా ఆగస్టు 15 అర్ధరాత్రి తర్వాత ఒంటిగంట ప్రాంతంలో నర్సాపురం తమ్ముడు డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? డ్రైవర్ పక్కన ఎవరు కూర్చున్నారు? నువ్వు డ్రైవర్ పక్కన కూర్చున్నావా? బ్యాక్ సైడ్ నీ పక్కన ఎవరెవరు కూర్చున్నారు? ఎంతమంది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకువెళ్లింది. కారులో ఉన్న 4 యువకులు యువతి కాలువలో గల్లంతయ్యారు. అయితే ఒకరికి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామిరెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. రామిరెడ్డి. థ్యాంక్ యూ ప్రియాంక. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరైతే 4 యువకులు కాల్లో గల్లంతైన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ 4 యువకులు కోనసీమ జిల్లాకు చెందిన 2 యువకులు ఉండగా మరో 2 యువకులు పశ్చిమ గోదావరి జిల్లా వాసులుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు అయితే పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు చేపట్టారు. వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడైతే ఎమ్మెల్యే కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ప్రాంతం మొత్తం చేరుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమకి అండగా ఉంటామని చెప్పి బాధ్యులకు భరోసా కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. రైట్ రామిరెడ్డి, థ్యాంక్ యూ.
టెక్నికల్